హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్లో మీకున్న డౌట్స్ కొన్ని క్లియర్ చేస్తానండి. ఈరోజు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తానండి. కొలత బ్లౌజ్ తోటే చూపిస్తానండి. కొలత బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఈ కొలత బ్లౌజ్ తోటే మీకు కటింగ్ అనేది చూపిస్తాను. ఆల్రెడీ నేను కొలత బ్లౌజ్తో కటింగ్ వీడియో పెట్టాను కదండి. అందులో కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనము నడుము కొలత అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అని తెలియాలంటే మనము నడుము కొలత ఖచ్చితంగా చూసుకోవాలి. ఉక్సు పట్టీ నుండి స్టార్ట్ చేసి కాజా పట్టీ యొక్క కాజా వరకు మాత్రం చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, కాజా పట్టీ యొక్క కాజా వరకు చూస్తే 30 వచ్చింది మనకి, అంటే ఇది చిన్న సైజు బ్లౌజు. ఈ చిన్న సైజు బ్లౌజ్కి చెస్ట్ లూజ్ అనేది ఎలా చూసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ ఉక్సు పట్టీ ఉంటుంది కదా, ఈ చంక కుట్టు దగ్గర నుండి ఉక్సు పట్టీ వరకు చూసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుందండి. చూడండి, ఇక్కడ 8.5 అనేది చెస్ట్ లూజ్ వచ్చింది. 8.5 అంటే 8.5 × 4 అంటే 34 అన్నట్టు. మన చెస్ట్ లూజ్ 34. ఒకవేళ మీరు ఇలా లాగి చూసారనుకోండి, ఇక్కడ 9 ఇంచెస్ వస్తుంది. అలా లాగకుండా ఫ్రీగా వదులుకొని చూసుకోండి, కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఇలా బ్యాక్ సైడ్ నుండి కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ కరెక్ట్గా నీట్గా పెట్టుకొని చూడండి. ఇలా చూసుకుంటే ఇక్కడ 17 వచ్చింది చూసారా. 17 అంటే 34. ఇలా కూడా మనకు కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ కూడా మిస్టేక్ చేశారనుకోండి, బ్యాక్ పార్ట్లో కూడా మీరు మిస్టేక్ చేస్తే కనుక చెస్ట్ లూజ్ అనేది మీకు ఎక్కువగా చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు 17 అయితే చూపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఫ్రీగా ఇలా పెట్టేసుకుంటారు. ఇలా పెట్టేసుకొని చూస్తే 18 వచ్చింది. 18 అంటే 36 వచ్చింది. అయితే మీరు ఏం చేస్తారు, 36 చెస్ట్ కొలత అనుకొని 36కి అయితే మార్కింగ్ చేస్తారు. అందుకే నేను చెస్ట్ మార్కింగ్ అనేది మీకు వీడియోలో చూపించలేదండి, నేను చెప్తున్నాను. ఫస్ట్ అయితే మనము నడుము కొలతకైతే మార్కింగ్ చేసుకుందామండి. చెస్ట్ కొలత మీ తర్వాత చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే నడుము కొలతకి ఇలా మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు డాట్స్ వస్తాయి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు మధ్యలో ఇలా పెట్టుకొని అయితే ఇలా కరెక్ట్గా చూసుకోండి. కింద మనము 1/2 ఇంచ్ వదులుకోవాలండి, ఎందుకంటే మనకు పట్టి వస్తుంది కాబట్టి. పైన ఒక 1/2 ఇంచుకు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. మనం షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. అయితే 2-3 సైడ్లో అయితే మనం ఈ విధంగా చూసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే స్ట్రేట్గా వస్తుంది లైన్ అనేది. లేదంటే ఒక్కోసారి క్రాస్గా పోతుంది కాబట్టి ఇలా పెట్టుకొని స్ట్రేట్గా చూసుకొని అయితే స్కేల్తో మనము మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజుకి బ్లౌజ్ హైట్కి కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు బాక్స్ షేప్ అయితే వస్తుందండి ఇలా డ్రా చేసుకుంటే. చూడండి, ఈ విధంగా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది కూడా ఎక్కడ క్రాస్గా పోకూడదు, స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి 2 ఇంచులు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా లైన్ అనేది స్ట్రేట్గా డ్రా చేసుకోండి, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము నెక్ అనేది పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. దానికోసం అయితే మనము నడుముని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలా కప్పు ఉంటుంది కదా, బ్లౌజ్ కప్పు, ఈ కప్పుని ఇలా పెట్టుకోవాలి. కింద 1/2 ఇంచ్ వదులుకొని పైన చూడండి మనకు ఖర్చు కావాలి కదా నెక్ కోసము, ఆ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్ట్రేట్గా ఒక చిన్న లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు ఎంత ఉందో కొలత బ్లౌజ్తో అయితే చూసుకుందామండి. మనం ఎప్పుడు కానీ నెక్ షోల్డరు కొలత బ్లౌజ్లో ఎంత ఉందో అంతే పెట్టుకోవాలండి. కొందరు ఎక్కువగా ఇష్టపడతారు, కొందరు తక్కువగా ఇష్టపడతారు.
అందుకే మనం కొలత బ్లౌజ్లో నుండి కరెక్ట్గా తీసుకొని పెడితేనే వాళ్ళకు నచ్చుతుందండి. దానికోసం ఏం చేయాలంటే ఇలా షోల్డర్ని కరెక్ట్గా ఇలా సమానంగా పెట్టుకోవాలండి. 2 షోల్డర్లను సమానంగా పెట్టుకొని ఇప్పుడు నెక్ ఉంది చూసారా, నెక్ని కరెక్ట్గా మిడిల్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక పావించు మనమైతే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ పావించు కిందకు పెట్టుకొని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలండి. పై వరకు కింద రౌండ్గా పెట్టుకొని పైకి తీసుకెళ్లే వరకు స్ట్రేట్గా ఉంచుకోవాలండి. ఇలా చూసుకొని మనం ఒక పావించు ముందుకైతే మనము నెక్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక పావించు ముందుకైతే మనము నెక్ని డ్రా చేసుకోవాలి. అప్పుడే మనకు కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగా కరెక్ట్గా వస్తుంది. ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ కూడా తింపుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా రౌండ్ తింపుకుంటే సరిపోతుంది. మనకు నెక్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్, కొలత బ్లౌజ్లో నుండి షోల్డర్ తీసుకోవాలి. చూడండి, ఇటువైపు ఒక పావించు వదులుకొని అటువైపు ఒక ½ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు షోల్డర్ కుట్టు వస్తుంది కదా. ఇటువైపు ఏమో మనకు నెక్ కోసము పావించు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ చంక డౌన్ కూడా కొందరికి డౌట్ ఉంటుందండి. ఈ చంక డౌన్ అనేది 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. బాగా చిన్నగా 24, 26 అలా ఉన్న వాళ్ళకైతే 5.5 పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఈ చంక డౌన్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా చంక దగ్గర నుండి ఇక చంక కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టుకు ఒక ½ ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఎలా ఉంది చంక డౌన్ అనేది చూసుకోవాలనుకుంటే టేప్తో ఇలా చూసుకోవచ్చండి. చూడండి, ఇలా 6 ఇంచెస్కి కొద్దిగా ఒక 2 గీతలు ఎక్స్ట్రాగా వచ్చింది చూసారా. ఈ 2 గీతలు కొద్దిగా మనము లైన్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. చూడండి, లైట్గా ఒక 2 గీతలు ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి ఇలా చేస్తున్నాను నేను. బాగా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 5.5 పెట్టుకోండి, లేదంటే 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది మిగిలిన బ్లౌజులన్నిటికీ. ఇంకా బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 6.5 తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25కి అయితే నేను కర్వ్ షేప్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కర్వ్ షేప్ డ్రా చేసి ఇలా చంక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. బాగా చిన్న సైజ్ బ్లౌజ్ అయితేనే 5.5 తీసుకోండి. మిగిలిన బ్లౌజులు అన్నిటికీ 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. బాగా పెద్ద సైజ్ వాటికి 6.5. ఇప్పుడు ఇక్కడ చూడండి, నడుముకు 1 ఇంచు కలుపుకొని మనమైతే ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇదే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్కు సరిపోతుందండి. కరెక్ట్ ఈ లైన్ పైనే మనకు ఇలా కుట్టు అనేది వస్తుందండి. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ లైన్ మనం డ్రా చేసాం కదా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా, అదే మనకు చెస్ట్ లూజ్ అండి, అదే సరిపోతుంది. పెద్ద సైజ్ వాటికైతేనే కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఈ చంక కింద కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుండి మనము ఈ ఉక్స్ పట్టి ఉంది కదా, ఈ ఉక్స్ పట్టి వరకు చెస్ట్ లూజ్ అనేది ఇలా చూసుకోవాలి. చూడండి, ఈ కుట్టు ఆ కుట్టు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు చూసారా, కరెక్ట్గా ఇగో ఈ కుట్టు ఉంది చూసారా, ఈ కుట్టుకి ఈ లైన్కి కరెక్ట్గా సరిపోయింది. అంటే మనకు చెస్ట్ లూజ్ అనేది ఇక్కడికే ఉంటుందండి. 34 అన్నట్టు మనకు 30 సైజ్ బ్లౌజ్కి 34 చెస్టే ఉంటుందండి. దాదాపు 99% అంతే ఉంటుందండి. ఎక్కడో ఒకరికి మాత్రము కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి. అలాంటి వాళ్ళకు చెస్ట్ లూజ్ అనేది కొద్దిగా ఎక్కువ పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కూడా చూపిస్తున్నాను చూడండి, మీకు కనబడే విధంగా. చూడండి, ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, ఈ మార్కింగ్ వరకు కరెక్ట్గా ఉంది. అయితే కొత్తగా కుట్టుకునే వాళ్ళు ఏంటంటే సాగదీసి పట్టుకుంటే మాత్రము మిస్టేక్ పోతుందండి. చూపిస్తాను చూడండి, ఏం చేస్తారంటే ఇలా లాగి పట్టుకుంటారు. చూడండి, ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో ఈ లైన్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వచ్చింది చూసారా. ఇలా మీరు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్లు వేస్తే కనుక బ్లౌజ్ మొత్తం పాడైపోతుందండి. అసలు కస్టమర్ మళ్ళీ మీ దగ్గరికి కూడా రాదు, బ్లౌజ్ పాడైపోతుంది. మీకు కుట్టాలంటే కూడా భయంగా ఉంటుందండి. అందుకే నేను చెప్పినట్టు చేయండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్ ఈ లైన్ పై నుండి వస్తుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ లూజ్గా ఉంటుందండి. లూజ్గా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చంక రౌండ్ చూపిస్తాను చూడండి. ఈ చంక రౌండ్ కూడా మనకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనకు షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఈ షోల్డర్ కుట్టుకు 1/2 ఇంచ్ వదులుకొని అయితే మనము చంక రౌండ్ అనేది చూసుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా
బ్యాక్ సైడ్ ఉంటుంది కదా చంక రౌండ్, ఈ బ్యాక్ సైడ్ చంక రౌండ్ పట్టుకొని ఇలా చూడండి కరెక్ట్ ఈ లైన్కి వస్తుందా లేదా ఇలా పట్టుకోండి. ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు కరెక్ట్గా వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదుకొని అయితే మనము చూసుకోవాలండి. చూడండి ఈ విధంగా పెట్టుకొని ఇలా కరెక్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఈ విధంగా కరెక్ట్గా మనకు ఈ కుట్టు చూసారా, ఈ కుట్టు అనేది కరెక్ట్ ఈ లైన్ వరకే ఉంది చూసారా. అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ అనేది ఇక్కడికే ఉంటుందండి. చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్ ఈ లైన్ వరకే ఉంటుంది అన్నట్టు. కొద్దిగా పెద్ద సైజ్ బ్లౌజులు అనుకోండి 1/4 ఇంచు ఎక్స్ట్రాగా ఉంటుంది లూజ్గా. ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే 1/2 ఇంచు ఉంటుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఈజీగా బ్లౌజులు అనేవి కుట్టేయచ్చు. లేదంటే చెస్ట్ లూజ్తో చూడాలని తంటాలు పడుకుంటూ మీరు చూసారనుకోండి మీకు బ్లౌజ్ అనేది పాడైపోతుంది. నేను 16 సంవత్సరాల నుండి అయితే నేను బ్లౌజులు కుడుతున్నానండి. నా అనుభవంతో చెప్తున్నాను. డైరెక్ట్ మీరు ఇలా నేను చెప్పిన ప్రకారంగా కట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనకు చిన్న సైజ్ బ్లౌజులు అన్నిటికీ ఇక్కడనైతే మనము 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని స్ట్రేట్ లైన్ డ్రా చేసాం కదా. ఈ లైన్ అనేది చిన్న సైజ్ బ్లౌజులు అనేకి చెస్ట్ లూజ్ అండి. కొద్దిగా పెద్దగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ చూడండి పెద్ద సైజ్ బ్లౌజులకైతే ఈ విధంగా 1/4 ఇంచు ఎక్స్ట్రాగా చంక దగ్గర అనేది 1/4 ఇంచు ఎక్స్ట్రాగా వస్తుంది. లేదంటే ఇంకా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటే 1/2 ఇంచు ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే లూజ్ అన్నట్టు చంక దగ్గర మనము లూజ్ అనేది పెడితే సరిపోతుంది. చెస్ట్ ఎక్కువగా ఉంటే చంక దగ్గర లూజ్ పెట్టాలన్నట్టు. నడుము దగ్గర మాత్రం అంతే ఉంటుంది. చంక దగ్గర కొద్దిగా లూజ్ పెడితే సరిపోతుంది. అందుకే మనము 2 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఎందుకంటే మనకు చెస్ట్ అనేది ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి నేను మీకు చెప్తున్నాను 2 ఇంచులు కానీ 2.5 కూడా తీసుకోవచ్చండి. మీకు ఒకవేళ ఈ బ్లౌజ్ అనేది చెస్ట్ ఎక్కువగా ఉంటుందని డౌట్ వస్తే 2.5 తీసుకోండి. 2.5 తీసుకున్నా పర్వాలేదు. చెస్ట్ దగ్గర కొంచెం ఎక్కువగా ఉంటే మాత్రం 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఈ విధంగా కుట్ట అనేది క్రాస్గా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి. ఫ్రంట్ కటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఫ్రంట్ పార్ట్ కటింగు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.